మీ వాడు అదే కుమార్ గారు బాటిల్స్ మీద బాటిల్స్ లేపేసి మత్తులో ఒళ్ళు పైన తెలియకుండా నడి రోడ్డు మీద పడున్నారు. కంట్రోల్ చేసుకోకపోతే కాపురానికి కూడా పనికి రాకుండా పోతాడు. అంతే కదా, ఇంకేం చెప్పలేదు కదా. ఇంకేముంటుంది చెప్పడానికి? అవునులే, మీ మధ్య చాలా ఉంటాయి, మాకిలా తెలుస్తాయి. ఎందుకైనా మంచిది ఇప్పటి నుంచే నీకు కావాల్సినట్టుగా మలుచుకో. వాడికి నాకు మధ్య ఏముందని మలుచుకోవటానికి? ఇప్పటి నుంచి జాగ్రత్త పడితేనే పెళ్ళయ్యాక ఏ అంతరాలు లేకుండా కలిసి ఉంటారు. అచ్చా, మీ మగాళ్ళని అంత సులువుగా మలుచుకోవచ్చా? ఈ విషయం గురించి పెద్దగా నాకు తెలియదులే. మగాడిని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడు చేసుండవులే. అసలు సిసలు మగవాడు కనిపించి ఏడిస్తేగా. కనిపించిన మొదటోడివి నువ్వు, మూర్ఖుడివి నువ్వు. నీ మంచి కోసం చెప్పాలనిపించింది. పాటిస్తే పాటించు, లేకపోతే గో టు హెల్. పో. అలా చూస్తావేంటి? పొమ్మంటే పోవే. నువ్వు పొమ్మంటే పోనుగా. పొమ్మంటే పోవా, ఇక్కడ మాత్రం రివర్స్. అయితే రా. ఓకే, వస్తా. వస్తా అని పోతావే గాంధీ. వర్కింగ్ లేడీగా నేను బయటికి వెళ్తున్నప్పుడు ఇంకెన్ని బాగోతాలు జరుగుతున్నాయో ఎవరికి తెలుసు. ఏమండి, రండి భోంచేద్దురు గాని. దీప్తి భోంచేసిందా? హే, స్కూల్లో ఏం జరిగింది ఈరోజు? భోంచేయండి. సింధూరి, 24 గంటలు కలిసి ఉండే ఫ్యామిలీ మెంబర్స్ సడన్గా కనపడకపోయేసరికి ఎంతో వెల్తీగా ఉంది. మీకు చెప్పేంత దాన్ని కాదు గాని మీ ఎడబాటు కొద్ది కాలం కోసమే అని మీరే అన్నారుగా. మీరు చెప్పినట్టు గాయత్రక్క మీ దగ్గరికే వచ్చేస్తారు. ఎడబాటు? ఏనాడైనా దీప్తి గుడ్ నైట్ చెప్పకుండా పడుకున్నానా? ఈరోజు కూడా చెప్తారు. ముందు మీరు భోంచేయండి, దీప్తికి ఫోన్ చేసి మాట్లాడదాం. ఇదిగోండి.
పొద్దున్నుంచి వాళ్ళు ఏమైనా చేశారా? లేదండి. మరి నేనెందుకు చేయాలి? పనిలో ఉండుంటారు. వెనకేసుకు రావద్దు సింధూరి. పొద్దుననగా ఇల్లు వాకిలు వదిలేసి వెళ్ళింది. ఒక్కసారి ఫోన్ చేయొచ్చుగా. చేయలేదు. ఏం చూసుకొని అంత పొగరు? ఆవిడ కూడా మీరు చేస్తారని ఎదురు చూస్తుండొచ్చు కదా. తప్పు చేసిన వాళ్ళే ముందు స్టెప్ తీసుకోవాలి. దీప్తి కోసమైనా మీరు చేయాలి. నాకు దీప్తితో మాట్లాడాలనుంది, కానీ ముందు ఆవిడ గారు ఫోన్ లిఫ్ట్ చేసేది. ఆ తర్వాత ఫోన్ దీప్తికి ఇస్తుందన్న నమ్మకం లేదు. పర్వాలేదు, ఈ బాధను దిగి మింగుకుంటాను. మరి నా సంగతి ఏంటండి? దీప్తితో మాట్లాడాలని నాకు ఉంది. పాపం ఏమైనా తిందో లేదో. ఏం చేస్తున్నావే? మాట్లాడవే. నాన్నకు ఫోన్ చేస్తున్నాను మమ్మీ. ఆయన చేస్తారులే. నాన్న గుర్తుకొస్తున్నారు మమ్మీ. ఆయనకు కూడా నువ్వు గుర్తు రావాలిగా. ఆయన ఫోన్ చేసేప్పుడు మాట్లాడదు కానీ. మా నాన్నతో మనం మాట్లాడితే తప్పేంటి? అసలే నాకు తిక్కగా ఉంది, విసిగించుకో. నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడ హాయిగా ఉండు. దీప్తి, నువ్వు కూడా నన్ను చంపుకు తినకే. నా మాట విను. మరేం చేయమంటావమ్మా? నాన్న గుర్తుకొస్తున్నారు. ఏడుపు వస్తుంది మమ్మీ. దీప్తి, ఏంటి మమ్మీ? ఈరోజు నాన్నతో మాట్లాడాను. అవునా? ఈరోజు ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నారట. రావటానికి లేట్ అవుతుంది, రాగానే ఫోన్ చేస్తా అన్నారు. నువ్వు పడుకో. ఇంకొద్దిసేపు ఇక్కడే పడుకుంటాను మమ్మీ. నాన్న ఫోన్ చేశారంటే నన్ను లేపుతావు కదా. ఎంత లేట్ అయినా లేపాలి. సరే. రమేష్, కనీసం మేము ఎలా ఉన్నామో కనుక్కోవద్దా? ఒక్కసారి ఫోన్ చేయొచ్చుగా. అంత కాని వాళ్ళం అయిపోయామా? హలో రమేష్. రాంగ్ నెంబర్. ఏమే గాయత్రి, ఇంకా పడుకోలేదా?
అక్కడ నీ మొగుడు నీ కోసం దేవదాసులాగా పాటలు పాడుకుంటూ ఉంటాడు అనుకుంటున్నావా? అంత సీన్ లేదమ్మా. పూల రంగల్లాగా దాంతోపాటు డ్యూయెట్లు పాడుకుంటూ ఉంటాడు. ఇంత మంచి ఛాన్సును వదులుకుంటాడా? అమ్మా, అమ్మనేనే. లేదా నువ్వు వచ్చేసినందుకు పీడ వదిలింది అనుకొని పీకల దాకా మెక్కి డ్రింకు తాగుతూ సంబరం చేసుకుంటూ ఉంటాడు. నీకు తెలిసి ఏడుస్తే కదా. నాకేం చెప్పకు. ఈ కసురు కూడా ఏదో ముందు నుంచి నీ మొగుడు మీద చూపించుంటే నీ కాపురం చెక్కు చెదరకుండా ఉండేది. నా నోరు నొక్కాలని చూస్తున్నావే కానీ నేనన్న దాంట్లో తప్పే ఉందే. పెళ్ళాం పట్టలేదు సరే, కనీసం కూతురు గురించైనా ఒక్క ఫోన్ అయినా చేశాడా? ఆహా, చెయ్యడే. ఎందుకు చేస్తాడు? అక్కడి పరిస్థితులు అలాంటివి. కూతురు ఇలాగే ఏడుస్తూ ఉండండి, నేను పోయి పడుకుంటాను. ఏంట్రా, ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? విషయం చెప్పు. ఫస్ట్ మత్తు దిగిందా లేదా చెప్పు, లేదా ఇప్పుడు నేను చెప్పేది కూడా నీకెక్కదు. ఓ అదా? ఓ అదా ఏంటి? ఓ అదా? నీకు తాగే అలవాటు ఎప్పుడు నుంచి స్టూపిడ్. చెప్పరా, నా దగ్గర మాత్రం తెలియకుండా మేనేజ్ చేసావు కదూ. తెలిస్తే నేను నీకు స్పాన్సరింగ్ ఆపేస్తానని. చిచి, ఒక్కరంటే ఒక్కరు కూడా సవ్యమైన వాళ్ళు లేరా నా జీవితంలో. తాగినంత మాత్రాన చెడ్డవాళ్ళు అయిపోతారా? నా దగ్గర దాచడం ఒక ఎత్తు, ఆ గాంధీ దగ్గర తాగి తందనాలాడటం మరో ఎత్తు. నేనేమన్నా బొట్టు పెట్టి పిలిచి చూపించాను ఆ గాంధీకి? బొట్టు పెట్టి కూడా పిలుస్తావా? అసలే ఒళ్ళు మండిపోతుంటే సమాధానాలు ఇవ్వద్దు. ఆ గాంధీగాడు అసలే రెచ్చిపోతున్నాడు. నువ్వేమో ఒక బఫూన్లో ప్రవర్తించి మన పరువుని ఇంకా తీసావు. నన్ను అతని ముందు చులకం చేసి పడేసావురా. ఇంకా నయం, అసలు విషయం చెప్పి చావలేదు. వాడి ముందు తల కొట్టేసినట్టు అయిపోయేది. మరి ఇంకెందుకు గొడవ? మన రహస్యం రివీల్ చేయకపోయినా తిడతావా? తిడతానా, చీరేస్తానా? ఫోన్లే పాపం అని చీర తీసి చదువుకుంటావని ఎంకరేజ్ చేస్తుంటే పెడదావులు తొక్కడమే కాకుండా నాకే ఎసిరి పెట్టాలని చూస్తావా? నీ మొహం చూడండి రా. ఇక నా జోలికి వచ్చావో జాగ్రత్త. అవును, చూడకు. ఆ గాంధీ ఏదో ఫాల్స్ బిల్డప్ ఇచ్చాడు. గాంధీ అబద్ధాలు ఆడ్డు, ఆ విషయం నాకు తెలుసు. అందరూ మంచివాళ్ళు, నేనే చెడ్డోణ్ణి. అయినా ఇందులో నా తప్పేంటి? గాంధీకి తెలిసిపోయిందనే నీ కోపం. నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాను. నువ్వే హాయిగా ఉండు. అంటే ఊరు విడిచి వెళ్ళిపోతానంటావు. నేనేమైనా తప్పుగా బిహేవ్ చేస్తుంటే సారీ. ఏమిటి మహారాణిలా కూర్చున్నావు? పేయింగ్ గెస్ట్ అయినంత మాత్రాన నువ్వు యజమానురాలివి, నేను నౌకర్ని అయిపోయావా? అక్కా చెల్లెళ్ళు, తల్లి కూతుళ్ళు ఎవరైనా సరే ఇంట్లో పనులు కలిసిమెలిసి చేసుకుంటారు తెలుసా? అయ్యో రామా, మీ అమ్మ నీకిది కూడా నేర్పలేదా? లే, పని మనిషి కూడా రాలేదు. ఇదిగో ఆ చూపే వద్దు. నీ నవ్వులతో ఆయన్ని బోల్తా కొట్టించావేమో కానీ నీ పప్పులు నా దగ్గరేం ఉడకవు. ఎంచక్కా గురువు గారింట్లో పనులు కూడా చేస్తారు శిష్యులు. ఇలా నీలాగా కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చోరు. గురువు గారికి కానీ గుళ్ళో దేవుడికి కానీ సేవలు చేస్తేనే ఫలితం పుణ్యం దక్కేది.
తనలో తనే నవ్వుకుంటుంది. బహుశా పిచ్చేమో. దీనికి పిచ్చేమిటి? అలా అనుకున్న వాళ్ళకే పిచ్చి. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లల్ని కన్న తల్లులు కూతుళ్ళని మరీ నెత్తికెక్కించుకుంటున్నారు సుమి. పని పాట నేర్పకుండా మగరాళ్ళలా తయారు చేసి అత్తగారింటికి పంపుతున్నారు. అత్తగార్లకి మొగుళ్ళకి సేవలు చేసే రోజులు ఎటు పోయాయి. కనీసం పిల్లా పీచుకైనా వండి పెట్టాలిగా. ఇళ్లల్లో పనులు నేర్చుకోవాలిగా. ఇందా ఇల్లంతా ఊడ్చు. ఏడవలేక నవ్వడం అంటే దీన్నే అంటారేమో. మీరెందుకు ఆవిడ్ని తప్పు పడుతున్నారు? పని పాటలు నేర్చుకుని ఆడపిల్లగా ఆవిడ నన్ను చూశారు. నా భవిష్యత్తు, నా సంసారం గురించి ఆలోచించారు. నాకైతే ఆవిడలో తల్లి హృదయమే కనిపించింది. ఈ భూమి మీద మా రాజ్యం మాటల్లో కూడా మంచితనాన్ని వెతకగలిగిన ఏకైక వ్యక్తివి నువ్వేనమ్మా. ఆవిడ మాటలు నా కళ్ళు తెరిపించాయి కూడా. ఎలాగా? మీకు తెలుసా, మా ఊర్లో తెల్లవారుజామునే లేచి గుడి ముంగిట్లో నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి తోరణాలు కట్టి దేవుణ్ణి పూలహారాలతో అలంకరించి పూజారి గారికి సహాయపడేదాన్ని. మా ఊళ్ళో అందరూ నన్ను మెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు మీరు నాకు గురువే కాదు, దేవుడితో సమానం. ఈ ఇంట్లో పనులన్నీ కూడా గుళ్ళో చేసినట్టు శ్రద్ధగా చేయాలనే విషయం నాకు తట్టనే లేదు. అందుకే ఆవిడ మాటలు నాకు బాధ కలిగించలేదు. ఓ డోలి, ఎక్కడ పడితే అక్కడ మన్ను తిన్న పావలా కూర్చుంటే పని కాదమ్మాయి. ఎక్కడ చచ్చావు? రా. ఇప్పుడు కూడా ఆవిడ మాటలు వినసొంపుగా ఉన్నాయా? పిచ్చి తల్లి.